అనేటటువంటి రూట్లోకి వచ్చేసారు బాగా. ఈ చైతన్యం పెరుగుతోంది క్రమక్రమంగా. దానికి సాక్ష్యం హిందూ శంకరావు చూసాం కదా. అట్లాంటప్పుడు ఆ చైతన్యం ఉన్నప్పుడు వస్తారు అని గ్రహించినప్పుడు ఎంతమందిని పెట్టాలా? శ్రీవారి సేవకులను 25,000 మందిని పట్టరా పెట్టి అక్కడ లైన్లో వచ్చిన వాళ్ళని వచ్చినట్టు. ఇప్పుడు ఏం చేయాలి? క్యూ లైన్లో పెట్టలేదు. ఇక్కడ ఏం చేశారు? ఆ బైరాగిపట్టెడ ప్రాంతంలో అక్కడ ఉన్న పార్కులో కూర్చోబెట్టేశారు వాళ్ళందరినీ. వచ్చిన వాళ్ళందరూ అటు పోండి, ఆ లోపల పోండి, ఆ లోపలికి పోండి అన్నారు. అక్కడే తప్పు చేసింది ఏంటంటే, ఒకవేళ అక్కడే కూర్చోబెట్టాలనుకున్నావు నువ్వు అంటే ఎప్పుడో తెల్లారుజామున రెండో రోజు తెల్లారుజామున 4 గంటల కంటే ఇవాళ పొద్దు నుంచి వస్తే మేమేం చేయాలంటారు వీళ్ళు. బట్ ఇది అంచనా వెయ్యాలి, అది అంచనాలో విఫలమయ్యారు. అలా వచ్చిన వాళ్ళందరూ పార్కులో కూర్చున్నారు, బయటికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు. అదో పార్క్లా కూర్చుని ఉన్నారు. అలా కాకుండా నువ్వు ఈ క్యూ లైన్ కోసం అన్నావు కదా, అలా వచ్చిన వాళ్ళందరినీ ఫస్ట్ లైన్లో కూర్చోబెట్టు, దాని వెనకాల సెకండ్ లైన్లో కూర్చోబెట్టు, దాని వెనకాల థర్డ్ లైన్లో కూర్చోబెట్టు. ఇది ఎట్లాగా ఉంటుందంటే, నాకు బాగా గుర్తు 1992 పుష్కరాలు. ఆ పుష్కరాల్లో నేను ఒక స్వచ్ఛంద సంస్థ తరపున పనిచేశా. వాస్తవంగా ఆ స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి తరపున ఆ ఘాట్ ఇన్ఛార్జిగా ఒక ఆయన వేశారు, నన్ను అసిస్టెంట్గా వేశారు ఆయనకి, సహాయకారుడిగా. ఎందుకు? నేను అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి 92 అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను అనమాట అప్పుడే.